హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పటి వరకు ఒక్క ఇంటర్వ్యూ కూడా ఇవ్వని యష్మి ఫర్ ద ఫస్ట్ టైం ధనుష్ గారికి ఒక ఇంటర్వ్యూ అయితే ఇస్తుంది. సో బిగ్ బాస్ 8లో తను ఎదుర్కొన్న నెగిటివిటీ అంతటి నుంచి బయటపడి ఇప్పుడైతే హ్యాపీగా ఉన్న టైంలో ఇప్పుడు ఒక మంచి ఇంటర్వ్యూ చేయాలని తనైతే ఈ ఇంటర్వ్యూకి వచ్చిందని చెప్పింది. సో ధనుష్ అయితే అందరి మనసులో ఉన్న క్వశ్చన్స్ అన్నిటినీ తనైతే ఒక్కొక్కటిగా అడుగుతున్నప్పుడు తను చాలా క్లియర్గా క్లారిటీగా అన్ని యొక్క క్వశ్చన్స్కి ఆన్సర్ అయితే చేసేసింది. అలాగే నిఖిల్ గురించి కూడా చాలా విషయాలైతే తను క్లారిటీగా చెప్పింది. అసలు ఏం జరిగింది అక్కడ, ఎందుకు అట్లా జరిగింది, ఇవన్నిటి గురించి మాట్లాడింది. సో అలాగే వాళ్ళ నాన్నగారు 10th వీక్లో ఫ్యామిలీ వీక్లో వస్తానని ముందే చెప్పారంట. సో అప్పటి వరకు నేను అసలు ఉండగలనా, నేను ఎలిమినేట్ అయిపోతానేమోనని చాలా ఎమోషనల్గా వాళ్ళ నాన్న మాట వచ్చిన తర్వాత తనైతే కళ్ళల్లో నీళ్ళు వచ్చేసాయి. సో అంత నెగిటివిటీని కూడా తను ఎలా ఎదుర్కొనిందో వాటన్నిటి గురించి ఇంటర్వ్యూలో అయితే చాలా క్లారిటీగా చెప్పింది. దీనికోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కమెంట్స్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.